गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्रीयादाटिनरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। सर्वशास्त्రంబులసారంబు బ్రహ్మంబునేనని తెలిపినట్టి గురుడు వేదాంత లక్ష్మణార్యుండు అహం బ్రహ్మాస్మి జ్ఞానముచే మోక్షంబునొసగిన అట్టి దివ్య సద్గురుని పాదపద్మములకు నమస్కరింతున్ అట్టి దివ్య సద్గురుని పాదపద్మములకు నమస్కరింతున్। హరి ఓం శ్రీ గురుభ్యో నమః। హరి ఓం। ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం। కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నమామి నారాయణం హరిం। గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాసవివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః। మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం సర్వలోకశరణ్యాయ లక్ష్మణార్యాయ మంగళం। హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమః। భగవద్గీత ప్రథమో అధ్యాయము అర్జున విషాదయోగము
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రమునందు నా సంబంధికులైనటువంటి పాండవులను కౌరవులు వీరిద్దరు కలిసి ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించగా దానికి సమాధానము సంజయుడు చెబుతూ వస్తున్నాడు. ఇంతవరకు మనము 32 శ్లోకాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 33వ శ్లోకాన్ని మనము దాని యొక్క అంతరార్థాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేత మనము సంపూర్ణముగా మనలోనే తెలుసుకుందాం. సంజయ ఉవాచ ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఏషాం అర్ధే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ తే ఇమే అవస్థితాః యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఏషామర్ధే ఎవరి కొరకు నః మా వలన రాజ్యము కాంక్షితం కోరబడెనో భోగాచ భోగములను సుఖానిచ సుఖములను కాంక్షితాని కోరబడినవో తే ఇమే అట్టి వీరందరూ ప్రాణాంచ ప్రాణములను ధనానిచ ధనములను త్యక్త్వా విడిచి యుద్ధే ఈ యుద్ధమునందు అవస్థితాః ఉన్నారు. ఎవరి కొరకు మా వలన రాజ్యము భోగములు సుఖములు కోరబడెనో వారే ప్రాణధనములను విడిచి ఈ యుద్ధమునందు ఉన్నారు అని భ్రాంతితో చెప్పెను. ఎందువలనంటే ఎంతకాలమైనను ఈ జీవుడు దేహభ్రాంతితో ఉన్నంత వరకు వీరంతా నావారే అయినటువంటి మోహములో ఉన్నారు కనుకనే ఎవరి కొరకు మా వలన ఈ రాజ్యము భోగములు సుఖములను కోరబడేనో ఎవరి కొరకు సుఖాలను కోరుకుంటున్నాము కాబట్టి ఇంద్రియ సుఖాలను కోరుకుంటున్నంత వరకు అవన్నీ కూడా క్షణిక సుఖములే కానీ అవి శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టలేవు. అందువలన మరి శాశ్వతమైన సుఖాన్ని కోరుకునేవారు ఎంతమంది ఈ యుద్ధములో ఉన్నారు. అందుచేత మరి శాశ్వతమైనటువంటి సుఖం ఏమిటి అంటే దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తియే శాశ్వత సుఖము. అక్కడ దుఃఖము లేకుండా కేవలం ఆనందమే ఉన్నది అంటే అది కేవలం స్వానుభవము మాత్రమే కానీ అక్కడ మనోనిర్మిత ప్రపంచము లేదు. కాబట్టి ఈ మనోనిర్మిత ప్రపంచమంతయు జీవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నది. ఎందువలనంటే మనసు ఎప్పుడు చంచలత్వములో ఉంటుంది కాబట్టి ఈ ప్రవృత్తిలో ఉన్నంత వరకు ఈ మోహావేశము చేత మనం విషయాల నుండి ఆనందం పొందవచ్చని అలాగే ధనము చేత మనము ఆనందాన్ని పొందవచ్చని రాజ్యము చేత ఆనందాన్ని పొందవచ్చని అధికారం చేత ఆనందాన్ని పొందవచ్చని అట్లే ఒక ఉద్యోగం చేత మనం ఆనందాన్ని పొందవచ్చు అని ఇట్లా రకరకాలుగా ఆనందాలను కోరుకుంటూ మానవుడు ఈ ప్రాపంచిక విషయ సుఖములయందు ఆసక్తి కలిగి ఉన్నంత వరకు తనలో ఉన్నటువంటి బ్రహ్మానంద సుఖాన్ని పొందలేకనే మనసు ఆ విధంగా చెలుస్తూ ఉన్నది. ఎంతకాలము ఈ మనసు చెలించుచుండునో మరి ఆ మనోచలనం వలన ఏర్పడేటువంటి ఆవరణ చేత చివరికి జీవుడు దుఃఖమునే పొందుతున్నాడు కానీ దుఃఖరహితమైనటువంటి ఆనందమును పొందలేకపోతున్నాడు. కనుక మరి ఈ బాణయుద్ధమును విడిచి జ్ఞానయుద్ధమునే లక్ష్యముగా భగవద్గీత చెప్పుచున్నందువలన జ్ఞానయుద్ధమంతయు మనకు శ్రేయస్కరమైనదనియు బాణయుద్ధము భయంకరమైనదనియు కాబట్టి మరి ఆ బాణయుద్ధము చేత మరి ఒకరికొకరు శత్రుత్వముతో ఆ యుద్ధములో వీరులుగా తలపడినప్పుడు మరి ఒకరు విడిచిన ఒకరి బాణాలు పుచ్చుకొని ఈ శరీరాలు మరణించవచ్చు కానీ సూక్ష్మ శరీరము మాత్రము నాశనము కాదు. మరి ఎంతకాలము సూక్ష్మ శరీరము నాశనము కాదు
మరి అంతకాలం ఈ జీవుడు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు కదా. అందుకొరకు ఈ దేహభ్రాంతిని విడిచి, ధనాభిలాషను విడిచి, విషయముల యందు ఆసక్తిని విడిచి, మోహమును విడిచినటువంటి వారై ఈ యుద్ధ భూమిలో ఎంతవరకు ఈ జ్ఞానయుద్ధమునందే ఆ వీరత్వాన్ని కలిగి ఉన్నారో వారు దైవసుఖాన్ని తప్పకుండా పొందగలుగుతారు. కనుక వారికి భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం ఒక్కటే. ఎందువలనంటే ఈ పవిత్రమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే మానవుడు శాశ్వత సుఖాన్ని పొందగలుగుతున్నాడు. అనంతమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని పొందడానికి ఇది పవిత్రమైనటువంటి ద్వారము, మోక్షద్వారమే మానవ జన్మ. కాబట్టి మానవ జన్మలోనే మానవుడు ఆ విధంగా మోక్షాన్ని పొందవలసి ఉన్నది. అందుచేత మోక్షాపేక్షతోనే మానవుడు జన్మకొచ్చినను దీన్ని మరలా విడిచిపెట్టి ఈ ప్రాపంచిక విషయ సుఖముల యందు మనకు ఆనందమున్నదని భ్రాంతి చెందినందువలన వీడు సుఖమునకు బదులు దుఃఖాన్నే పొందుతున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆనందం అనుకున్నాడు, ఇల్లు కట్టుకుంటే ఆనందం అనుకున్నాడు, ధనము సంపాదిస్తే ఆనందం అనుకున్నాడు, అట్లా ఉద్యోగం చేస్తే ఆనందం అనుకున్నాడు, అట్లా విధంగా రాజకీయంలో మరి ఎంతో పెద్ద పదవులను అనుభవించినప్పుడు అదే ఆనందం అనుకున్నాడు. అవన్నీ ఏమిటి? అవన్నీ కూడా క్షణిక ఆనందములే. కాబట్టి ఆ పదవి నందు ఉన్నప్పుడు అందరూ అతనికి ఆ విధంగా నమస్కారం చేస్తారు. మరి ధనం ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరికి ధనం తీసుకోవడానికి వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేస్తారు. ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు అతనికి అందరూ నమస్కారం చేస్తుంటారు. కాబట్టి ఆ ఆనందాన్ని ఆ ఉద్యోగం చేతనో, ఆ ధనము చేతనో, ఆ రాజకీయం చేతనో ఆనందాన్ని పొందాలని కోరుకునే వారందరూ కూడా ఆ క్షణిక ఆనందమును పొందుతూ ఆ పిమ్మట ఎప్పుడైతే వాళ్ళు దాని నుండి మరి రిటైర్డ్ అవుతున్నారో అప్పుడు ఆ రిటైర్డ్ అయిన పిమ్మట వాళ్ళకు దుఃఖం వస్తుంది. ఎందువలంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావడం లేదే, అధికారంలో ఉన్నప్పుడు, ధనము చేతిలో ఉన్నప్పుడు, ఉద్యోగం నా చేతిలో ఉన్నప్పుడు, నేను రాజకీయంలో ఉన్నప్పుడు అందరూ నా చుట్టూ చేరి అందరూ నా కొరకు జై 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 అని చెబుతున్నారు. కాబట్టి ఇదంతా ఏమిటి? అశాశ్వతమైనది అని తెలుసుకోలేక నేను ఇంతవరకు మోహంలో పడిపోయినాని అని చెప్పి భ్రాంతి చెందుతున్నాడు. కాబట్టి యథార్థ జ్ఞానమును విచారించిన చేత అతనికి అవన్నీ కూడా సత్యములు కావు. అందుచేత ఎప్పుడు బాగా పరిశీలన చేసి తెలుసుకుంటాడో, శాస్త్రం ఏం చెప్తున్నదో, భగవద్గీత నీకు అనుభవాన్ని ఏం చెప్తున్నదో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి మానవుడు. అంతవరకు ఈ జీవుడు అజ్ఞాన దశలో ఉన్నంత వరకు నా చుట్టూ బంధువులు ఉన్నారు, నన్నేమి చేయలేరు, నాకెవరు ఎదురు రారు, నేను ఎవరినైనా లేపేస్తాను అని ఆ విధంగా విరవెగుతుంటాడు. కాబట్టి ఇది శాశ్వతము కాదు అని సత్యాన్ని తెలుసుకోలేనంత వరకు ఈ అజ్ఞానంతో జీవుడు ఆ విధంగా భ్రమ చెందుతున్నాడే కానీ నిన్ను ఎవరు నీకు శత్రువులే లేరు. మరి నీకు శత్రువులు ఎవరయ్యా? ఎవరు నీకు శత్రువులు అనినట్లయితే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోనివ్వకుండా నీ మనసులో ఉన్నటువంటి మనోవికారములే నీకు శత్రువులు అని ఆ విధంగా భ్రమను విడిచి యథార్థ జ్ఞానమును తెలుసుకున్నటువంటి వాడు ఈ యుద్ధమునందు దుఃఖమును పొందడు. శాశ్వతమైన పరమానంద సుఖాన్ని పొంది ఆ విధంగా కైవల్య సుఖాన్ని పొందడమే మానవ జీవితానికి శ్రేష్టత్వము అని ఈ శ్లోకములో సంజయుడు చెబుతున్నాడు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.